హాయ్ హలో అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ టెక్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం బేసిక్ అండర్స్టాండింగ్స్, ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి మనం క్లియర్గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను వేరియబుల్ అంటే ఏంటి అని విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి. ముందుగా టెక్నికల్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నా అంటే వేరియబుల్ ఈజ్ ఏ named memory location used to store the data whose value can be changed during program execution. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే వేరియబుల్ అనేది కంప్యూటర్లో ఉన్న ఒక మెమొరీ లొకేషన్లో ఎక్కడో ఒక చోట సమ్ మెమొరీ లొకేషన్లో దానికంటే ఒక పేరు అనేది ఇవ్వబడింది. ఓకే, అక్కడ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఆ వేరియబుల్లో మనం డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా అనేది ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. ఇది వచ్చి సమ్ XYZ అనుకోండి. సో ఇది వచ్చేసి మెమొరీ. ఓకే, ఇక్కడ ఏమంటున్నాం నేమ్డ్ మెమొరీ లొకేషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా, అంతేనండి. సో ఒక మెమొరీ లొకేషన్లో ఒక పేరు ఇవ్వబడిన స్థలం అనమాట. ఆ స్థలంలో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏదైతే డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా అనేది అక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మరి డేటా అంటే ఏంటి? సో ఇక్కడ డేటా అంటే డేటా కెన్ బి ఎనీథింగ్ లైక్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్స్. ఓకే అండి. ఇంటీజర్స్ అంటే నంబర్స్ అనమాట. మనం ఎలా డిక్లేర్ చేస్తాం? ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు 9 లేదంటే ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా మనం డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, అదే డెసిమల్స్ అయితే డెసిమల్స్ని మనం ఫ్లోట్ అనే డేటా టైప్తో మనం డిక్లేర్ చేస్తాం. సో ఎలా రాస్తాం? ఫ్లోట్ b ఈజ్ ఈక్వల్ టు 10.1 లేదంటే ఫ్లోట్ a ఈజ్ ఈక్వల్ టు 1.2 లైక్ దట్ మనం మెన్షన్ చేస్తాం అనమాట. క్యారెక్టర్ అంటే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ మనం సింగిల్ కోడ్తో మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, సో దీన్ని కూడా మనం ఎలా డిక్లేర్ చేస్తాం? క్యారెక్టర్ని మనం క్యార్ అనే కీవర్డ్తో మనం డిక్లేర్ చేస్తాం. సో క్యార్ b ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఏ అని రాస్తాం, లేదంటే క్యార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా సింగిల్ క్యారెక్టర్తో మనం డిక్లేర్ చేస్తాం. ఓకే, సో అలా స్ట్రింగ్స్ అంటే మనం స్ట్రింగ్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం? బై యూజింగ్ క్యారెక్టర్ అనమాట. ఓకే, స్ట్రింగ్స్కి ఇలా మనం ఒక బాక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో క్యారెక్టర్ బి ఇక్కడ అరే అనే బాక్స్ యూజ్ చేసి దాంట్లో మనం ఏదైతే పేరుని యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం అక్కడ స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ స్ట్రింగ్స్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్. ఓకే, దాని గురించి నేను సపరేట్ వీడియోలో క్లీన్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ప్రస్తుతానికి ఇది జస్ట్ హై లెవెల్. ఓకే అండి. సో ఇప్పుడు మనకి డేటా అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది కదా. సో మనం ఏమనుకుంటున్నాం? డేటా కెన్ బి ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్స్ ఎట్సెట్రా. ఓకే, సో ఇవన్నీ అనేది ఒక మెమొరీ లొకేషన్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే నేమ్డ్. ఓకే, ఇక్కడ XYZ అనేది నేమ్డ్ మెమొరీ లొకేషన్. ఓకే, ఒక XYZ అనే మెమొరీ లొకేషన్లో సమ్ డేటా అనేది మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే అండి, అది. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ ఒక షాప్లో ఉన్న ఒక చాక్లెట్ డబ్బా అనుకోండి. ఓకే, ఆ డబ్బాలో మనం ఏం స్టోర్ చేసాం? చాక్లెట్స్ కదా. ఓకే, ఎప్పుడైతే ఆ డబ్బాలో మనం చాక్లెట్స్ని స్టోర్ చేసామో అప్పుడు మనం ఆ డబ్బాని మనం ఏమని పిలుస్తున్నాం? చాక్లెట్ డబ్బా అని అంటున్నాం కదా, చాక్లెట్ బాక్స్ అని అంటున్నాం కదా. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అనేది నేర్చుకోవాలా. ఫస్ట్ డేటా. ఓకే, డేటా అంటే ఏంటి? ఇక్కడ చాక్లెట్స్ అనమాట. ఓకే, ఈ డబ్బాలో మనం ఏ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం? చాక్లెట్స్ అనే డేటాని స్టోర్ చేస్తున్నాం. ఓకే, బాగుంది. ఆ డబ్బాలో మనం చాక్లెట్స్ని స్టోర్ చేసుకున్నాం, కానీ దానికంటే ఒక పేరు ఇవ్వాలి కదా. ఇక్కడ మనం ఏమైనా ఇస్తున్నాం? CB అని ఇస్తున్నాం, అంటే చాక్లెట్ బాక్స్. ఓకే, ఈ డబ్బాకి ఇచ్చిన పేరు CB. ఓకే, అలాగే ఈ డబ్బాలో మనం స్టోర్ చేసిన డేటా చాక్లెట్స్. ఓకే అండి. సో దీన్నన్నిటిని కలిపే మనం వేరియబుల్ అని అంటున్నాం, అంతే కదండి. వేరియబుల్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ నేమ్డ్ మెమొరీ లొకేషన్ అండ్ స్టోరింగ్ ద డేటా. ఈ రెండింటిని కలిపే మనం వేరియబుల్ అని అంటున్నాం, అంతే కదండి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఓకే అండి, అది సింపుల్ కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఇక్కడ చూస్తే కంటైనర్ టైప్ ఏంటి? చాక్లెట్.
కదా. ఈ చాక్లెట్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఈ కంటైనర్ యొక్క పేరేంటి, చాక్లెట్ బాక్స్ కదా. అలాగే కంటైనర్ పేరేంటి, సిబి, మనం సిబి అని ఇచ్చినాం. ఐటమ్ ఏంటి అంటే డేటా, చాక్లెట్స్. ఓకే అండి. సో ఇది. సో మనం ఇక్కడ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి, డేటా టైప్, అంటే ఆ డబ్బాలో ఏ రకం ఐటమ్ని మనం స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ మనం చాక్లెట్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఈ డబ్బాకి ఏ డేటా టైప్ అప్లికబుల్ అవుతుంది, చాక్లెట్ అనే టైప్ కదా. తర్వాత కంటైనర్ నేమ్, ఆ డబ్బాకి యొక్క పేరేంటి. ఓకే. తర్వాత ఐటమ్, ఆ డబ్బాలో మనం ఏం స్టోర్ చేసాం. ఓకే. ఈ 3 పాయింట్స్. ఓకే అది. సో నెక్స్ట్ వచ్చేసి రూల్స్. సో మనం వేరియబుల్ని రాసేటప్పుడు మనం అంటూ కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతాం. ఓకే. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఈజీగా గుర్తుండడానికి నేను 3 వర్డ్స్ అనేది యూజ్ చేశా, స్టార్టింగ్, మిడిల్ అండ్ ఎండింగ్. ఓకే అండి. సో అంటే ఏమంటే మనం ఏదైనా పేరుని రాసేటప్పుడు స్టార్టింగ్లో ఏ మొదలు పెట్టాలి, మిడిల్లో ఏ లెటర్స్ ఉండాలి, ఎండింగ్లో ఏ లెటర్స్ ఉండాలి. ఓకే. సో మనం ఇక్కడ వ్యాలిడ్ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. ఇన్వాలిడ్స్ అంటే చాలా ఉన్నాయి, సో అవసరం లేదు. వ్యాలిడ్ ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మేజర్గా మనకి 3 వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే అండి. ఆ 3 వ్యాలిడ్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే మీరు వేరియబుల్ క్రియేట్ చేయడంలో ఎలాంటి తప్పులు అనేది చేయరు. ఓకే. సో మనం ఏదైనా పేరు రాసేటప్పుడు స్టార్టింగ్లో మనకి లెటర్స్ అనేవి ఉంటాయి. అంటే స్మాల్ లెటర్స్ లేదా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే. లేదా మీరు అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఇది స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, అండర్ స్కోర్, ఈ మూడిట్లో మీరు దేంతో అయినా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి. అది చూద్దాం, మనం వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ కూడా వెరిఫై చేద్దాం. ఓకే. తర్వాత మనం వేరియబుల్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాక మిడిల్లో కూడా మనకి లెటర్స్ అనేది ఉండాలా, నంబర్స్ అయినా రాసుకోవచ్చు, లేదా అండర్ స్కోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నాట్ మ్యాండేటరీ ఇవే ఉండాలని కాదు, బట్ వ్యాలిడ్, ఈ వ్యాలిడ్ పాయింట్స్ అనేది ఉండాలని. ఓకే. తర్వాత ఎండింగ్లో కూడా అంతే, లెటర్స్, తర్వాత అండర్ స్కోర్స్. సో ఫైనల్గా చెప్పే పాయింట్ ఏమంటే మనం వేరియబుల్ క్రియేట్ చేయడానికి 3 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. అవి వచ్చేసి లెటర్స్, ఓకే, నంబర్స్, తర్వాత అండర్ స్కోర్. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లో మనం ఎప్పుడు ఈ 2 పాయింట్సే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎయిదర్ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్తోనే స్టార్ట్ చేయాలి. ఓకే. నంబర్స్తో స్టార్ట్ చేయడానికి వీలు లేదు. ఓకే అండి. ఈ నంబర్స్ అనేది ఎయిదర్ మిడిల్ లేదా ఎండింగ్లో యూజ్ చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్లో యూజ్ చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో ఓన్లీ లెటర్స్, అండర్ స్కోర్ మాత్రమే ఉంది. మిడిల్, ఎండింగ్లో లెటర్స్, నంబర్స్, అండర్ స్కోర్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు నంబర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అది. సో ఇప్పుడు మనం కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అనేది చూద్దాం. ఓకే అండి. సో వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే ఏజ్. సో ఇక్కడ అన్ని వర్డ్స్ అనేది స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇది వ్యాలిడ్. నెక్స్ట్ మార్క్స్. సో అన్ని లెటర్స్ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి, తర్వాత మనం లాస్ట్లో నంబర్ యూజ్ చేసాం, అంతే కదండి. లాస్ట్లో మనం నంబర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది వ్యాలిడే. నెక్స్ట్ ఇనిషియల్గా మనం అండర్ స్కోర్ యూజ్ చేసాం, తర్వాత అన్ని స్మాల్ లెటర్స్ యూజ్ చేసాం, సో వ్యాలిడ్. తర్వాత ఇనిషియల్గా మనం అన్ని స్మాల్ లెటర్ యూజ్ చేసి ఇన్ బిట్వీన్లో మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేసాం, తర్వాత అన్ని స్మాల్ లెటర్స్ యూజ్ చేసాం, సో అది వ్యాలిడే. ఇక్కడ కూడా మనం లెటర్స్, నంబర్స్, తర్వాత అండర్ స్కోర్ 3 యూజ్ చేసాం, వ్యాలిడే. సో ఇది కూడా వ్యాలిడే. ఓకే. B2H, సో ఇట్లా 2BTH అనేది యూజ్ చేసాం, సో ఇది కూడా వ్యాలిడే. ఓకే. ఇప్పుడు ఇన్వాలిడ్ చూద్దాం. ఇన్వాలిడ్లో మనం ఏమనుకున్నామండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఎక్కడైనా నంబర్స్ ఉన్నాయా, లేవు కదా, కానీ మనం ఇక్కడ ఫస్ట్లోనే నంబర్ యూజ్ చేసాం కాబట్టి ఇన్వాలిడ్. ఓకే. నెక్స్ట్ మై స్పేస్ మార్క్స్. ఓకే. సో మనకున్న 3 మైండ్ రూల్స్ ఏంటి, ఓన్లీ లెటర్స్, నంబర్స్, అండర్ స్కోర్, ఈ 3 ఉండాల. ఈ 3 కాకుండా వేరేది ఏమొచ్చినా అది ఇన్వాలిడ్ వేరియబుల్ అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది వ్యాలిడే, ఇది వ్యాలిడే, కానీ ఇక్కడ స్పేస్ అనేది వచ్చింది, అటు రాకూడదు. ఓకే. సో ఇది ఇన్వాలిడ్. ఓకే. అండర్ స్కోర్ వస్తే ఇది వ్యాలిడ్.
కానీ ఇక్కడ స్పేస్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇది ఇన్వాలిడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమి యూజ్ చేస్తున్నాం, టోటల్ హైఫన్ యూజ్ చేస్తున్నాం, తర్వాత మార్క్స్ యూజ్ చేస్తున్నాం. హైఫన్ అనేది లేదు కదా, సో ఇన్వాలిడ్. నెక్స్ట్ అట్ ద డేట్ యూజ్ చేస్తున్నాం, సో స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయడానికి లేదు, ఇన్వాలిడ్. తర్వాత కీవర్డ్స్ ఏమి యూజ్ చేయడానికి లేదు వేరియబుల్లో. ఓకే, సో వేరియబుల్గా మనం ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ ఫ్లోట్ను కానీ ఓకే ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఇలా కీవర్డ్స్ని మనం వేరియబుల్గా యూజ్ చేయడానికి లేదు. ఓకే, సో ఇది కూడా ఇన్వాలిడ్. ఓకే అండి, సో ఇది అండి. సో నేను ఫైనల్గా చెప్పే పాయింట్ ఏంటంటే వేరియబుల్ అంటే నేమ్డ్ లొకేషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటే రూల్స్. రూల్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమంటే మనం లెటర్స్, నంబర్స్, అండర్ స్కోర్ని 3 పాయింట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటే స్టార్టింగ్లో మనం ఓన్లీ 2 పాయింట్స్ యూజ్ చేస్తాం. ఒకటి లెటర్స్, అండర్ స్కోర్ని మాత్రమే యూజ్ చేస్తాం. మిడిల్ అండ్ ఎండింగ్లో మనం ఈ 3 పాయింట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ని మీరు చూడొచ్చు. ఓకే అండి, సో ఐ హోప్ ఇప్పుడు మీకు వేరియబుల్ అంటే ఏంటి అని క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే అండి, సో మనం నెక్స్ట్ వీడియోలో మనం వేరే టాపిక్తో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.